ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో రాథోడ్, మను దొరికిందా? అసలు ఆయనకి మను గురించి ఏ విషయం తెలిసింది? తెలియదు మిస్ అమ్మ. తెలియకపోవడం ఏంటి రాథోడ్? మను ఇంకా బయటికి రాలేదా? వచ్చారు మిస్ అమ్మ, కానీ ఉలుకు పలుకు లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? అవును మిస్ అమ్మ, కానీ వెళ్ళేప్పుడు ఆవిడని చూస్తే మాత్రం భయం వేసింది. మనిషి మాత్రం వణికిపోతా ఉంది. కళ్ళల్లో భయం, అడుగులు తడబాటు. సారు ఏమడిగారో తెలియదు, కానీ ఆ విషయం మాత్రం చాలా భయపెట్టినట్టుంది మిస్ అమ్మ. ఆయనకి రణ్వీర్కి సాయం చేస్తుంది మనునే అన్న అనుమానం ఆయనకి వచ్చుంటుందంటావా రాథోడ్? ఒకవేళ వచ్చుంటే ఆయన మనునంత ఈజీగా వదిలిపెట్టారు కదా. తెలిసి కూడా ఈ కేసులో వదిలేశారంటే మా సారు దగ్గర ఏదో బలమైన కారణమే ఉండుంటుంది మిస్ అమ్మ. సరే రాథోడ్, నీకేమైనా విషయం తెలిస్తే నాకు చెప్పు. సరే మిస్ అమ్మ. అసలు ఆయన మనుని ఎందుకు ఎంక్వైరీకి పిలిచారు? మళ్ళీ ఎందుకు పంపించేస్తుంటారు? అయ్యో, ఏంటి మనను చెప్తుంది? నమ్మలేకపోతున్నాను. బావగారికి నీ మీద డౌట్ వచ్చిందా? డౌట్ రావడం కాదు, నా గురించి ఏదో అమర్కి తెలిసిపోయింది. అమర్ చూపులో మాటలో తేడా నేను చూశాను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మనోహరి. అమర్కి నిజం తెలిస్తే నిన్ను అడగకుండా ఎందుకు పంపిస్తాడు? అమర్ కోపం కంటే అమర్ మౌనం చాలా ప్రమాదకరం. నా గురించి తెలిసి కూడా అమర్ నన్ను ఎందుకు ఏమీ అడగలేదు. అయినా బావగారికి నిజం తెలియకపోవచ్చు మనం. లేదు చిత్ర, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. పొద్దున్నే వార్డెన్ని చూసినట్టు అనిపించడం, అమర్ నన్ను క్వశ్చన్ చేయడం, నా చుట్టూ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. సరే మనోహరి, నీ అనుమానమే నిజం అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్లాన్ ఏంటి? ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు అమర్కి దూరంగా ఉండాలి. దూరంగా అంటే నువ్వు అమరింటి నుంచి వెళ్ళిపోతున్నావా? నేను కాదు, నువ్వు అమర్కి దూరంగా ఉండా. దుర్గ గురించి, కేసు గురించి ఏం మాట్లాడుకో. డబ్బుల గురించి అడగకూడదు, ఇంట్లో ఏ గొడవ పడకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? డబ్బులు అడగమని చెప్పింది నువ్వే, బావగారికి మనశ్శాంతి లేకుండా చేయమని చెప్పింది నువ్వు. అవును, అప్పుడు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అమర్ని బ్లాక్మెయిల్ చేయమని నేనే చెప్పాను రణ్వీర్. ఇప్పుడు పరిస్థితులు మారాయి చిత్ర. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మనమే. సరే మనోహరి, నువ్వు చెప్పినట్టే. కొన్ని రోజులు నేను ఎవరితోనూ గొడవ పడను, బావగారిని ఇబ్బంది పెట్టను. కానీ గుర్తుపెట్టుకో మనోహరి, నేను ఎక్కువ రోజులు ఆగను. ఎందుకంటే నా సమస్య నా ఇంటి గుమ్మం వరకు వచ్చేసింది. సరే, ఎవరో చెప్పుకో. రమ్య, మంజు, జెన్నీ. ఓయ్, నిన్ చూడా నీకు వచ్చేది నేనొక్కదానేనే. నా పేరు తప్ప అందరి పేర్లు చెప్తావేందే కదా? మరి కళ్ళు మూసి ఎవరు అని అడగడం దేనికే? పైగా తమరి స్వీట్ వాయిస్ 100 మంది ఉన్నా కూడా ఒకేసారి గుర్తుపట్టేస్తా. ఏంటి కబుర్లు? కాఫీ, టీ ఏం తాగుతావు? ఏం తాగనులే గాని ఇయ నీకొచ్చిన. ఏంటది? ఒక్క నిమిషం. తట్టడాయ్. ఏంటివి? సిటీలో గిట్లా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుంది. మన రేడియో వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. చాలా తక్కువ పేర్స్ ని తీసుకుంటున్నారు. స్లాట్స్ అయిపోయినాయి. అయినా గిట్లా నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఫార్మ్స్ తీసుకొచ్చినా. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు ఈ ఫామ్ తో?
పోగలిపోయి ఏం చేసుడేందే? నువ్వు మీ ఆయన గిట్లా సంతకాలు పెట్టిస్తే తీసుకుపోయి గాలకిచ్చి రిజిస్టర్ చేయిస్తా. ఏంటి, నేను మా ఆయన కలిసి కపుల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలా? జోక్ బాగుంది. తర్వాత కలిసినప్పుడు తీరిగ్గా నవ్వుకుందాం. ఇంక నువ్వు బయలుదేరు. వెళ్ళు. ఆగు, నీ అవ్వ పిచ్చి గిట్ల లేచిందా? ఎంత కష్టపడి ఫామ్ తెచ్చినా ఎరకనా? అయ్యో, నీకు ఆయన గురించి అస్సలు తెలీదే. ఈ కాంపిటీషన్లు అవన్నీ ఆయనకు అస్సలు నచ్చవే బాబు. ఒప్పుకోరు. ఒప్పుకోరని నీకెట్లేరక? ఎప్పుడన్నా అడిగినవా? లేదు కదా. అడగాల్సిన అవసరం లేదే. నాకు తెలుసు కదా ఆయన ఒప్పుకోరు. ఒప్పించే ఆ, ఎప్పుడు చూడు మేమింక దగ్గర కాలే, మా మధ్య దూరం అట్లనే ఉంది అని అనుడు కాదు. గిసువంటి ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. కపుల్స్ కాంపిటీషన్ అంటే అన్ని గేమ్స్ గిట్లా మీరు దగ్గరగానికి హెల్ప్ చేస్తే. అయ్యో కరుణ, నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదే. చెయ్యాల్సింది ఆయన్ని. ఆయన ఎవ్వరి మాట వినరు. సో కష్టపడి తెచ్చిన ఫామ్ ని తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చే. పెద్ద కాంపిటీషనే. ముంబై కాడికెంచొచ్చి కాంపిటీషన్ పెడుతుండ్రు. ప్రైజ్ మనీ 50 లక్షలు. ఇప్పటికిప్పుడు ఈ పిల్లల కష్టాన్ని చూసి 50 లక్షలు ఎవరిస్తారమ్మా? ఇది ఎంత పెద్ద కాంపిటీషన్ చెప్తుంటే నీకు అర్థమైతలేదా? ప్రైజ్ మనీ 50 లక్షలా? అయినా నువ్వేందే ఏదో పైసలు గిట్లా అర్జెంట్ అన్నట్టు గట్లడిగినావు? అవునే, అర్జెంటుగా నాకొక 50 లక్షల అవసరం ఉంది. గన్నిగన పైసలు నీకెందుకే? ఈ ప్రైజ్ మనీ గెలిచాననుకో వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా. అందుకే. అయితే నీ కోరిక గిట్లా గీ ప్రైజ్ మనీతోనే తీరుతుంది. కానీ ఇప్పుడు మీ ఆయనని గిట్లా ఎట్లా ఒప్పిస్తావే? ఎలాగోలాగా ఒప్పిస్తానులేవే, ట్రై చేస్తా. ఏంటి 2 ఫామ్స్ ఇచ్చా? అంటే మీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఒక కాగితం చినిగిపోతుంది కాబట్టి గందుకే నీ మీదున్న కాన్ఫిడెన్స్ తో 2 ఫామ్స్ తెచ్చినా. గెట్లయితేనే సంతకాలు గిట్లా కంప్లీట్ చేసి నాకు కాల్ చేసినావనుకో, రేపు పొద్దుగాలొచ్చి తీసుకుపోతా. బాయ్, ఉంటా.